కార్తీక మాసంలో ఏ గుడి కూడా ఖాళీ ఉండదండి. ఆ శివయ్యని స్మరిస్తూ ఇక్కడ మాత్రం చూడండి ఎంత లైన్ ఉందో. మా ఊరు పక్కనేనండి. ఈ ఊరు గుడికొచ్చాము మేము. 5కి వస్తేనే ఇంత జనం ఉన్నారు. తర్వాత ఇంకా లేట్‌గా వస్తే ఇంకెంత జనం ఉంటారని అనుకున్నానయితే. నేనైతే మాత్రం ఈ లైన్‌లో చూస్తే భయమేసిందండి. అప్పటికి కూడా 5కి ఇంత జనం ఉన్నారు. తర్వాత ఇంకొక పావుగంట లేట్ అయితే మాత్రం ఇదంతా నిండిపోద్దేమో, ఇదంతా ఫుల్ జనాలే ఉంటారేమో అనుకున్నానండి. కానీ అలాగే వచ్చారండి. మా తర్వాత కూడా చాలా లైన్ ఉంది చూడండి. ఇంకా చివరికే ఉంది. వీళ్ళైతే భవానీలు పంపించేసి వాళ్ళైతే భవానీలందరూ బయట నించున్నారు. వాళ్ళ మాతలందరినీ గుడిలోకి పంపించేసి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారండి. భవానీలు, స్వామిలు చాలామంది ఉన్నారు. అక్కడైతే వినాయకుడి గుడి, అలాగే అయ్యప్ప గుడి కూడా ఉంది. ఇక్కడ మాత్రం చాలా బాగుంది గుడి కూడా. ఇది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళామండి ఈ గుడికి. మా ఊరు పక్కనే ఉంటాయండి. మా ఊర్లో అయితే గుడి అయితే లేదు. ఈ పక్క ఊరికి వచ్చాము శివాలయంకి. మేమైతే కొబ్బరికాయలు అవి కొట్టేసి వాళ్ళకైతే ముందునే బుట్టల్లో పెట్టారండి. పాల ప్యాకెట్కి, పువ్వులకి, అరటిపళ్ళకి అన్నిటికి సపరేట్గా ఒకటి ఒకటి పెట్టారు. మేమైతే ముందునే కొబ్బరికాయలు కొట్టేసి ఇచ్చాము. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి. అలాగే కరివేపాకు, మందార మొక్కలు, చాలా మొక్కలు ఉన్నాయి. గుడి పక్కనే ఉన్నాయండి ఇవన్నీని. వీళ్ళు వేసుకున్నారేమో బహుశా, నాకైతే తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. మేమైతే ప్రదక్షిణాలు చేసిన తర్వాత చూడండి ఒక్కొక్క అమ్మవారికి చూపిస్తున్నాను. ఇక్కడ మాత్రం నేనైతే లైన్లు చాలా ఎక్కువ. నేను ముందే దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకున్న తర్వాత లైన్లోకి వెళ్ళాను. ఎందుకంటే చాలా జనం ఉన్నారు కాబట్టి అభిషేకం కూడా ఆఫ్ చేస్తున్నారు. ఒక 20 మందిని పంపిస్తున్నారు గర్భగుడిలోకి. అందుకని నేనైతే ముందే మా పాపకి చెప్పాను, ఫస్ట్ దీపం పెట్టేసుకొని తర్వాత మనం లైన్లోకి వెళ్దామని. దర్శనం అభిషేకం అయిన వరకు ఉన్నాము లోపల. లోపల పంపిస్తున్నారని టైంలో బయటకు వచ్చేసి మేమైతే దీపాలే పెట్టేసుకున్న తర్వాత లోనికి వెళ్ళామండి. చూడండి నేను దీపం పెడుతున్నాను ఇక్కడ. కానీ చాలా బాగుందండి గుడి మాత్రం. నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఇక్కడ. నాకైతే తెలీదు ఇక్కడ ఈ గుడి ఉందని కూడా నాకు తెలియదు. ఈ కార్తీక మాసంలో అయితే ఎక్కడ లేని గుడులు కూడా తెలిసిపోతే ఒకరి నుంచి ఒకరికి తెలుస్తుంది అనమాట. ఇక్కడ పలానా గుడి ఉందని ఒకరి నుంచి ఒకరికి తెలుస్తుంది. ఒక్కొక్కరు చెప్తారనమాట ఇక్కడ. మనకి ఎవరికైనా సరే తెలియపోయిన గుడులు కూడా చెప్తారు. అలాగే కార్తీక మాసంలో కూడా మనం ఎక్కువ గుడులకి వెళ్తాం కాబట్టి ఆ గుడి ఉందా అనేసి మళ్ళీ వారం ఇంకో గుడి కూడా వేసుకుంటారనమాట. అలాగే ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. మేము దీపం పెట్టేసుకొని తర్వాత మేము అభిషేకంకి వెళ్ళామండి. అలాగే శివయ్యని కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నందీశ్వరుని చూపిస్తున్నాను చూడండి. నందిని చూపించిన తర్వాత మన శివుడిని చూపిస్తున్నాను చూడండి. అభిషేకం చేసినప్పుడు నేనైతే వీడియో తీయలేకపోయాను. కానీ చాలా జనం ఉన్నారు కదా తీయలేకపోయాను. శివయ్యని అయితే మీరు దర్శించుకోండి, దండం పెట్టుకోండి. అలాగే మా వీడియో ఎలాగుందో లైక్ కొట్టండి ప్లీజ్. ఎలాగుందో కామెంట్ కూడా చేయండి.